వచ్చే నెల 15లోగా రైతులకు కౌలు నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. నిధుల విడుదలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు అంగీకరించారన్న మంత్రి నారాయణ. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కామెంట్. వైసీపీ మునిగిపోయే పడవన్న గంట. టీడీపీలోకి వలసలు వరదలాగా ఉంటాయని కామెంట్. పదవులకు రాజీనామా చేశాకే చేర్చుకుంటామన్న గంట. జగన్ తనకు అన్ని విధాలా అండగా ఉన్నారన్న వైసీపీ నేత పిల్లి సుభాష్. వైసీపీకి వెన్నుపోటు పొడవనని కామెంట్. సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో ఏపీలో ముందు రోజే పెన్షన్ల పంపిణీ. 31న పెన్షన్ అందకపోతే సెప్టెంబర్ 22న అందించేలా ప్రణాళికలు. పిఠాపురం పాదగయలో రేపు సామూహిక వరలక్ష్మి వ్రతాలు. నియోజకవర్గానికి చెందిన 12,000 మంది మహిళలకు డిప్యూటీ సీఎం కానుక. రేపు తన సొంత నిధులతో చీరలు, పూజా సామాగ్రి పంపిణీ. శ్రీశైలం డ్యాముకు భారీగా వరద నీరు. జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 2,65,233 క్యూసెక్కులు. ఎస్బీఐ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సి శ్రీనివాసులు శెట్టి. నాగర్ కర్నూలు జిల్లా పోతులపాడుకు చెందిన శ్రీనివాసులు. బ్యాంక్ పీఓగా ఎస్బీఐలో కెరీర్ ప్రారంభించిన శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి భక్తులకు షాక్ ఇచ్చిన టీటీడీ. ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు అదనపు లడ్డూలు. ఒకసారి లడ్డూ తీసుకుంటే నెల రోజుల పాటు మళ్లీ తీసుకునే అవకాశం లేదంటున్న టీటీడీ. ముంబై నటి కాదంబరి జిత్వానీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఏపీ సర్కార్ ఆదేశం. ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎంఓ ఆదేశాలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్. 2 వేర్వేరు ఘటనల్లో 3 ఉగ్రవాదులు హతం. ఉగ్రవాద కదలికలపై సెర్చ్ ఆపరేషన్. ఇవాళ జాతీయ క్రీడా దినోత్సవం. మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి మాండవీయ నివాళి. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని వ్యాఖ్య. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 67,150. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 73,250. కిలో వెండి 93,500. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడే అవకాశం. 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.